Question number 76. A person can't see the objects clearly beyond 40 centimeters. The power of the lens to correct the vision. ఒక వ్యక్తి 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే వస్తువును స్పష్టంగా చూడలేకపోతున్నాడు. ఈ దోషాన్ని సరిచేయడానికి వాడవలసినటువంటి కటకం యొక్క సామర్థ్యం ఎంత? In the question given as the person is not able to see the longer objects clearly. That means the person is suffering from myopia. To correct myopia, we are using biconcave lens. The focal length of the biconcave lens should be found out by using the formula F is equal to minus D. This is the formula to find out focal length of the biconcave lens to correct myopia. Where F means focal length of the biconcave lens. D means distance of the far point. గరిష్ట దూర బిందువు గల దూరం. F అనేది పుటాకార కటకం యొక్క నాభ్యంతరం. హ్రస్వ దృష్టి లోపాన్ని సరిచేయడానికి వాడాల్సినటువంటి పుటాకార కటకం యొక్క నాభ్యంతరాన్ని కనుక్కోవడం సూత్రం F is equal to minus D. ఇక్కడ ఫార్ములా D 40 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. సో కాబట్టి F is equal to minus 40. ఎందుకు మైనస్ అని ఇందుకు చెప్పానే. సో ఇక్కడ పుటాకార కటకం కాబట్టి పుటాకార కటకం యొక్క నాభ్యంతరం రుణాత్మకం అవుతుంది అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ రూల్స్. మనకు పవర్ కనుక్కోవాలి. we have to find out the power of the lens. కటకం యొక్క సామర్థ్యం 100 by F. 100 by minus 40. సో 0 0 cancel. 4 1 ja 4 2 ja 8 4 5 ja 20 minus 2.5 D diopter. So here the power of the biconcave lens to correct myopia is minus 2.5 diopters. ఇక్కడ ఉపయోగించాల్సినటువంటి పుటాకార కటకం యొక్క సామర్థ్యము minus 2.5 diopterలు. So the answer for this question is second option. Question number 77. A bulb draws a current of 0.2 amperes from 220 volt source. The resistance of the filament of the bulb is. ఒక విద్యుత్ బల్బు యొక్క 220 వోల్టుల సప్లై నుంచి 0.2 యాంపియర్ల విద్యుత్తును వినియోగిస్తే ఆ బల్బు ఫిలమెంట్ యొక్క నిరోధము ఎంత? ఇక్కడ క్వశ్చన్లో మనకు కరెంట్ ఇచ్చాడు 0.2 యాంపియర్స్ అని, వోల్టేజ్ ఇచ్చాడు 220 వోల్ట్స్ అని. మనం ఏం కనుక్కోవాలి? we have to find out resistance, నిరోధము కనుక్కోవాలి. So the relationship between resistance, voltage and current is given by the Ohm's law. R is equal to V by I. Ohm నియమం ప్రకారము నిరోధము is equal to potential భేదము by విద్యుత్ ప్రవాహం. సో ఈ సూత్రం ప్రకారము వోల్టేజ్ 220, కరెంట్ 0.2 amperes. R is equal to అక్కడ మనం పాయింట్ డిలీట్ చేయడానికి పైన ఒక 0 పెట్టుకుంటాం. 2 1 ja 2 1 ja. So 1100 ohms. The resistance is measured in ohms. So the answer for this question is 1100 ohms. ఆ బల్బ్ యొక్క విద్యుత్ నిరోధము 1100 ohm. Question number 78. Volt is the SI unit for. Volt అనేది ఏ భౌతిక రాశికి SI పద్ధతిలో ప్రమాణం? కింద 4 ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఆవేశము, సెకండ్ ఆప్షన్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ విశిష్ట నిరోధము, థర్డ్ ఆప్షన్ ఎలక్ట్రికల్ కరెంట్ విద్యుత్ ప్రవాహము, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్. కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫోర్త్ ఆప్షన్లో వోల్ట్ అనేది దేనికి వాడతారంటే పొటెన్షియల్ భేదానికి. టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్ వీఆర్ యూజింగ్ వోల్ట్స్. బట్ ఇన్ ద గివెన్ 4 ఆప్షన్స్ the 3 quantities are different. So the answer for this question is none of these. So actually to measure electrical charge we are using coulombs. విద్యుదావేశాన్ని కూలుంబులలో కొలుస్తారు. సెకండ్ ఆప్షన్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, విశిష్ట నిరోధాన్ని ఓమ్ మీటర్. దీస్ ఆర్ ది SI యూనిట్ ఫర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓమ్ మీటర్. థర్డ్ ఆప్షన్ ఎలక్ట్రిక్ కరెంట్, విద్యుత్ ప్రవాహాన్ని యాంపియర్లో కొలుస్తారు. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్. క్వశ్చన్ నెంబర్ 79. 4 resistors each of 1.5 ohms are arranged in the form of a parallelogram. The equivalent resistance between any two opposite corners is. ఒక్కొక్కటి 1.5 ఓంల
నాలుగు నిరోధాలని సమాంతర చతుర్భుజం యొక్క నాలుగు భుజాలుగా అమర్చినారు. అయితే ఏవేవి రెండు వ్యతిరేక మూలల మధ్య ఫలిత నిరోధము ఎంత? సో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం డయాగ్రామ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్. ఇక్కడ నాలుగు రెసిస్టెన్స్ ఇచ్చాడు, R1, R2, R3, R4. These four resistance are arranged in a parallelogram, సమాంతర చతుర్భుజంగా అమర్చాలి. సో ఇక్కడ మనం ఈ ఎనీ టూ కార్నర్స్, ఈ కార్నర్ ఈ కార్నర్, ఏ కార్నర్ తీసుకోవచ్చు. ఈ టూ కార్నర్స్ మధ్య పొటెన్షియల్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు, లేదా ఈ టూ కార్నర్స్ మధ్య రిజల్టెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు. సో ఫస్ట్ మనం ఇలా ఉన్నప్పుడు దీన్ని మనం అనుకూలంగా ఎలా మార్చుకోవాలంటే ఈ R1, R2 రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు మనకు ఈ రెండు సిరీస్ లో ఉన్నట్టు కనిపిస్తాయి. ఇది R1, ఇది R2. నెక్స్ట్ R3, R4 ఇవి కూడా సిరీస్ లో ఉన్నట్టు కనిపిస్తాయి. అంటే ఇక్కడ మనము R1, R2 సిరీస్ లో ఉన్నాయి, R3, R4 కూడా సిరీస్ లోనే ఉన్నాయి. ఈ రెండు కూడా శ్రేణి సంధానంలో ఉన్నాయి. ఫస్ట్ ఈ రెండు శ్రేణి సంధానం కనుక్కొని అప్పుడు వచ్చిన ఫలిత నిరోధాన్ని సమాంతర సంధానం చేయాల్సి ఉంటుంది. So then we have to find out resultant resistance, then these are in parallel connection. So ఇక్కడ సిరీస్ లో ఉన్నప్పుడు R1 plus R2 కాబట్టి ఒక్కొక్కటి 1.5 కాబట్టి 1.5 plus 1.5 ఎంత అవుతుంది? 3 ohms అవుతుంది. సో నెక్స్ట్ ఇది కూడా RS కాబట్టి R3 plus R4 అవుతుంది. కాబట్టి 1.5 plus 1.5 ఇక్కడ కూడా 3 ohms అవుతుంది. మనకి ఇది 3 ohms, ఇక్కడ రిజల్టెంట్ రెసిస్టెన్స్ 3 ohms వచ్చింది, ఇక్కడ కూడా 3 ohms వచ్చింది ఫలిత నిరోధం. మరి ఈ రెండు అప్పుడు ఏం చేయాలి? మళ్ళా ప్యారలల్గా తీసుకోవాలి. సో అప్పుడు ఫార్ములా 1/R is equal to 1/R1 plus 1/R. సో దాని ప్రకారం 1/3 plus 1/3 that is equal to 2/3. మనకి ఇక్కడ రిజల్టెంట్ రెసిస్టెన్స్ కావాలి కాబట్టి R is equal to 2/3 తిప్పేసినప్పుడు మనకు 3/2 వస్తుంది. సో 3/2 is nothing but 1.5 ohms. So kabatti answer for this question is 1.5 ohms. So ikkada first manamu ee rendu resistance series iskoవాలి, ee rendu resistance series కనుక్కోవాలి. తర్వాత వచ్చే రిజల్టెంట్ రెసిస్టెన్స్ మళ్ళీ ప్యారలల్ కలపాలి. సో ఈ డయాగ్రామ్ బట్టి మనకు ఆ విధంగా కలిపినట్టయితే ఏ రెండు కార్నర్స్ తీసుకున్నా కూడా రిజల్టెంట్ రెసిస్టెన్స్ 1.5 ohms అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 80. The material which has resistivity value of about 10 into 10 power 10 ohms meter at 20 degrees Celsius. ఇక్కడ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 10 into 10 power 10 ohm meter at 20 degrees Celsius. ఒక పదార్థం యొక్క విశిష్ట నిరోధం విలువ ఇచ్చాడు ఇంత అని. ఇది ఏ పదార్థానికి? సో ఫస్ట్ ఆప్షన్ ఎయిర్, సెకండ్ ఆప్షన్ గ్లాస్, థర్డ్ ఆప్షన్ రబ్బర్, ఫోర్త్ ఆప్షన్ ఐరన్. సో ఇక్కడ మనకు 10 పవర్ 10 ఆర్డర్ లో దేనికి ఉంటుంది అంటే ఇన్సులేటర్స్, విద్యుత్ బంధకాలకు విశిష్ట నిరోధం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కింద ఆప్షన్స్ లో మనకు గ్లాస్, రబ్బర్ ఈ రెండు కూడా విద్యుత్ బంధకాలే. కాబట్టి మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి వాల్యూ ప్రకారం ఈ నిరోధం విశిష్ట నిరోధం విలువ దేనిది అంటే ఇట్ ఈస్ ఫర్ గ్లాస్, గాజు యొక్క విశిష్ట నిరోధం. సో ద ఆన్సర్ ఈస్ గ్లాస్. Question number 81. When both length and area of cross section are of a wire are doubled, then the resistance will be. ఒక తీగ పొడవు యొక్క మరియు మధ్య ఛేద వైశాల్యం రెండింటిని రెండింతలు చేశారు, అయితే ఆ తీగ యొక్క నిరోధం ఏమవుతుంది? సో మనకు ఎక్కువగా ఈ ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ చాప్టర్ నుంచి. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే క్వశ్చన్ నెంబర్ 81. మనకు the relationship between resistance and specific resistance is given by R is equal to rho into L by A. ఒక పదార్థం యొక్క నిరోధానికి విశిష్ట నిరోధానికి మధ్య సంబంధాన్ని తెలిపేటువంటి సమీకరణం R is equal to rho into L by A. ఇక్కడ ఏమన్నాడు? లెంత్ డబల్ చేశారు అన్నారు, L 2L అయింది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా డబల్ అయింది అన్నాడు, మధ్య ఛేద వైశాల్యం కూడా డబల్ అయింది అన్నాడు. అప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. R dash is equal to rho into L బదులు 2L రాస్తాం, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 2A రాస్తాం. అప్పుడు 2 2 గెట్ క్యాన్సిల్ అవుతుంది. R dash is equal to rho into L by A. అంటే సేమ్ వచ్చింది మనం, అంటే R dash ఏమైంది?
మళ్ళీ ఆరే అయింది. అంటే ఏమైనా ఆర్ డబుల్ అయిందా, 4 అంటే 4 టైమ్స్ అయిందా, హాఫ్ అయిందా? నో, ఆర్ డాష్ బికమ్స్ ఆర్. there is no change in the resistance of the wire whenever the length and area of cross section both are doubled. ఒక తీగ యొక్క పొడవుని మధ్య ఛేద వైశాల్యం రెండింటిని మనం డబుల్ చేసినప్పుడు ఆ తీగ యొక్క నిరోధంలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ రిమైన్ సేమ్, మారదు. క్వశ్చన్ నెంబర్ 84. The work done by the electric force in moving a unit positive charge from one point to another point in the circuit is called. ఒక ప్రమాణ ధనావేశాన్ని ఒక వలయములో ఒక బిందువు నుండి ఇంకొక బిందువుకు ప్రయాణింప చేయడానికి ఆ విద్యుత్ బలం వల్ల జరిగినటువంటి పని. సో యాక్చువల్లీ దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ భేదానికి నిర్వచనం. సో అకార్డింగ్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్, that is voltage is equal to work done by charge. V is equal to work done means force into L by Q. So when Q is equal to 1, that is unit positive charge, ఒక ప్రమాణ ధనావేశాన్ని తీసుకున్నప్పుడు అప్పుడు మనం చేసేటువంటి ఆ పనినే ఇప్పుడు వాహకం తీసుకున్నాం, ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్. ఇప్పుడు మనము ఈ సర్క్యూట్ లో ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ కు +1 కూలుంబ్ ఛార్జ్ ని మూవ్ చేయాలి. సో అలా మూవ్ చేయాలి అంటే we are using the electrical force done some work. That work done is known as the potential difference between those two points. ఒక కూలుంబ్ ధనావేశాన్ని వలయములో ఏ అనే బిందువు నుంచి బి అనే బిందువుకు జరపడానికి విద్యుత్ బలం చేసినటువంటి పనినే ఆ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదము అంటారు. ఇది పొటెన్షియల్ భేదానికి నిర్వచనం. సో కాబట్టి ఆన్సర్ పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ భేదము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. Two currents 0.5 milliamperes and 5 milliamperes flow towards the junction in a circuit, and three currents 1 milliamp X and 2 milliamps flow away from the junction. The value of X in milliamps is. రెండు విద్యుత్ ప్రవాహాలు, ఒకటేమో 0.5 milliamperes, ఇంకొకటేమో 5 milliamperes. ఈ వలయంలో జంక్షన్ వైపుగా వస్తున్నాయి. మరో మూడు విద్యుత్ ప్రవాహాలు 1 milliamps X మరియు 2 milliamp జంక్షన్ దూరంగా ప్రయాణిస్తే X విలువే. మనకు కిర్చాఫ్ నియమాలు ఉన్నాయి. అకార్డింగ్ టు కిర్చాఫ్ లా, ద ఫస్ట్ లా ఈజ్ జంక్షన్ లా. జంక్షన్ నియమం ప్రకారము జంక్షన్ ను చేరేటువంటి విద్యుత్ ప్రవాహాల మొత్తము జంక్షన్ నుండి వీడేటువంటి విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం. సో అకార్డింగ్ టు జంక్షన్ లా, ద సమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ towards the junction is equal to the sum of electrical current which are passing away from the junction. Here the two currents are coming towards the junction. That is I1 is 5 milliamps, I2 is 0.5 milliamps, and some more three currents are away from the junction. Those are away from the junction like this. That is I3, I4, I5. So I3 let it be 1 milliamps, it is X, it is 2 milliamps. According to junction law, I1 plus I2, the sum of currents moving toward the junction is equal to I3 plus I4 plus I5. జంక్షన్ ను చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం జంక్షన్ నుండి వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం. సో దాని ప్రకారము 5 plus 0.5 is equal to 1 plus X plus 2. That is 5.5, 1 plus 2 minus 3, that is equal to X. X is equal to 5.5 లో 3 పోతే 2.5 milliamps according to junction law. So junction నియమం ప్రకారము మనకు 2.5 milliamps అవుతుంది X value. Next question. Question number 84. The magnetic force acting on a moving charge is given by the product of three quantities, namely చలనంలో ఉన్నటువంటి ఆవేశంపై పనిచేయేటువంటి అయస్కాంత బలము మూడు రాసుల లబ్ధానికి సమానము. అవి ఏవి? సో ఇక్కడ మేము తీసుకుందాం. సో ఇట్ ఈస్ ద magnetic field. X denotes the magnetic field which is into the board and its magnetic
ఇండక్షన్ ఈజ్ బి. ఇక్కడ ఎక్స్ అనేది అయస్కాంత క్షేత్రాన్ని సూచిస్తుంది. అయస్కాంత క్షేత్రం బోర్డు తలం లోపల వైపుగా ఉంది అంటుంది. ఇక్కడ లెట్ ఇట్ బి చార్జ్ q. q is a charge which is moving with a velocity v. అది v వేగంతో కదులుతూ ఉంది అనుకుందాం. q అనే చార్జ్, q అనే ఆవేశము v అనే వేగంతో అయస్కాంత క్షేత్రానికి లంబంగా కదులుతూ ఉంది. అప్పుడు ఆ అయస్కాంత క్షేత్రం వలన ఆ q అనే ఆవేశంపై అయస్కాంత బలం పనిచేస్తుంది. ఆ అయస్కాంత బలానికి సూత్రం the magnetic force is given by q into v into b. So the magnetic force is given by the formula F is equal to q into v into b. q means charge, ఆవేశము. v means speed of the charge, ఆ ఆవేశం యొక్క వేగము లేదా వడి. b అంటే అక్కడ ఉపయోగించినటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క అయస్కాంత క్షేత్ర ప్రేరణ. ఆ మూడింటి లబ్ధాన్ని మనం ఆ ఆవేశంపై పనిచేసేటువంటి అయస్కాంత బలంగా పనిచేస్తాం. సో కాబట్టి ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ గివెన్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ చార్జ్ q, v means velocity or speed, b and magnetic field induction. So that is answer. Magnetic flux density you can also call it as. So the answer is charge, speed, magnetic flux density. So the answer is 3. Question number 85. Lenz law gives. Lenz నియమం ప్రకారం మనకు లెంజ్ నియమం యొక్క నిర్వచనం తీసుకున్నట్లయితే, లెంజ్ నియమం ప్రకారము ఒక వలయంలో ప్రేరేపించబడినటువంటి విద్యుత్ ప్రవాహం, ఈ వలయంలో ప్రేరేపించినటువంటి విద్యుత్ ప్రవాహము ఆ విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి మార్పును వ్యతిరేకించే దిశలో ఉంటుంది. ఇక్కడ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఆల్వేస్ అపోజింగ్ what was the change that was caused for this induced current. So kabatti Lenz law gives the direction of the induced current. Lenz నియమం అనేది వలయంలో ప్రేరేపించబడినటువంటి విద్యుత్ ప్రవాహం యొక్క దిశను తెలుపుతుంది. So the answer for this question is 3. Question number 86. An auto driver has started his auto with the help of a rope by pulling the device used by him to convert mechanical energy into electrical energy. ఒక ఆటో డ్రైవరు ఆటోలోని తాడు లాగడం ద్వారా స్టార్ట్ చేసినాడు. ఇక్కడ యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా వాడబడింది. అయితే అక్కడ వాడబడినటువంటి సాధనం ఏది? సో హియర్ ద మెకానికల్ ఎనర్జీ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ విచ్ వాస్ ఆపోజిట్ టు మోటార్. విచ్ వాస్ ఆపోజిట్ టు మోటార్. విద్యుత్ మోటార్కు ఇది వ్యతిరేకమే. యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడిందండి. యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడేటువంటి పరికరాలన్నీ కూడా ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి. అందులో జనరేటర్ అన్నా మనం డైనమో అన్నా కూడా ఒక్కటే. డైనమో ఆల్సో వర్క్స్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్. సో దట్స్ వై dynamo in this device the mechanical energy is converted into electrical energy. dynamo లో ఈ యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది. Question number 87. The material most suitable for core of the electromagnet is. విద్యుదయస్కాంతం కోర్ ఉపయోగించేటువంటి సరైనటువంటి పదార్థం ఏది? సాధారణంగా అందులో ఉండేటువంటి కోర్ను దేంతో తయారు చేస్తారు అంటే సాఫ్ట్ ఐరన్, మెత్తటి ఇనుముతోనే తయారు చేస్తారు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సాఫ్ట్ ఐరన్ ఈజ్ యూజ్డ్ టు కోర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెట్. క్వశ్చన్ నెంబర్ 88. A conductor moving with a speed of 20 meters per second in the direction of perpendicular to the direction of magnetic field of induction 0.5 Tesla induces an EMF of 5 volts. The length of the conductor is. ఒక వాహకము 0.5 టెస్లా ప్రేరణ కలిగిన అయస్కాంత క్షేత్రానికి లంబ దిశలో 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తే 5 వోల్ట్ ప్రేరిత విద్యుత్ చాలక బలాన్ని కలుగజేసింది. అయితే ఆ వాహకం యొక్క పొడవు. సో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ లో మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా E is equal to BLV. So this is the formula used in this formula. E means induced EMF, ప్రేరిత విద్యుత్ చాలక బలం. సో ఇక్కడ మనకు ఈ విలువ ఎంత ఇచ్చాడు?
5 volts. B magnetic field induction అయస్కాంత క్షేత్ర ప్రేరణ 0.5 టెస్లా. స్పీడ్ ఎంత ఇచ్చాడు 20 meter per second. From this formula we have to find out L. Here L it is. L is equal to E by dV. E means 5, dV means 0.5 into 20. L is equal to 5 by 25 is 100. So you can get 0. 5 by 10, that is 5 1 ja 5 2 ja 1 by 2 means 0.5 meters. The length of the conductor అక్కడ ఉపయోగించేటువంటి వాహకం యొక్క పొడవు 0.5 మీటర్లు, హాఫ్ మీటర్ అని చెప్తారు. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 89. The magnetic field lines due to Harshov magnet between its poles are. గుర్రపునాళ అయస్కాంత ధ్రువాల మధ్య ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్ర రేఖల ఆకారము. సో మనకు గుర్రపునాళ అయస్కాంతం అంటే ఇలా ఉంటుంది, యూ షేప్ లో ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ హార్షోవ్ మ్యాగ్నెట్. సో దీని ద్వారా ఫామ్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని ఇలా స్ట్రైట్ గానే ఉంటాయి. సో దీస్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ ఇన్ షేప్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ డ్యూ టు ద హార్షోవ్ మ్యాగ్నెట్. గుర్రపునాళ అయస్కాంతం ద్వారా ఏర్పడేటువంటి అయస్కాంత బలరేఖలన్నీ ఇలా స్ట్రైట్ గానే ఉంటాయి, సరళ రేఖలుగానే ఉంటాయి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 90. A ball magnet is moved towards the coil A slowly, B quickly. The induced EMF is. ఒక దండాయస్కాంతాన్ని తీగ చుట్ట లోపలికి A నెమ్మదిగా, B వేగంగా కదిపారు. అయితే ప్రేరిత విద్యుత్ చాలక బలం ఏ సందర్భంలో ఎక్కువగా ఉంటుంది? మనకు అకార్డింగ్ టు Faraday's electromagnetic induction, induced EMF is equal to the formula d phi by dt. d phi by dt means rate of change of magnetic flux. Rate of change of magnetic flux. That means how the magnetic flux linked with the coil is changing with time interval. According to electromagnetic induction, Faraday's electromagnetic induction, the induced EMF which is set up in the coil is directly proportional to the rate of change of magnetic flux. Faraday విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ప్రకారము వలయంలో ప్రేరేపించబడినటువంటి EMF ఆ వలయంలో మారేటువంటి అయస్కాంత వివాహం మార్పు రేటుగా ఉలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఇక్కడ ఆ వివాహం అయస్కాంత వివాహం కాలముతో పాటు ఏ విధంగా మారుతుంది? ఇక్కడ మనము దండాయస్కాంతాన్ని స్పీడ్గా వేగంగా తీసుకెళ్ళామనుకోండి కాయిల్ దగ్గరికి, తీగ చుట్ట దగ్గరికి, అప్పుడు అయస్కాంత వివాహము ఎక్కువగా మారుతుంది. అప్పుడు ప్రేరేపించబడినటువంటి విద్యుత్ చాలక బలం కూడా ఎక్కువగా ఉంటుంది. నెమ్మదిగా తీసుకెళ్ళామనుకోండి అప్పుడు తీగ చుట్టలో అయస్కాంత వివాహంలో మార్పు రేటు తక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్గా అక్కడ ప్రేరేపించబడిన విద్యుత్ చాలక బలం తక్కువగా ఉంటుంది. ఇఫ్ యు మూవ్ ద బార్ మ్యాగ్నెట్ స్పీడ్లీ towards the coil, then the rate of change of magnetic flux is more and hence more EMF is induced which is set up in the coil. If you move the bar magnet slowly towards the coil, then the rate of change of magnetic flux is low, then the induced EMF is also low. So that's why if the bar magnet moves speedily or fastly towards the coil, then the more EMF will be induced in the coil. కాబట్టి ఆ దండాయస్కాంతాన్ని మనం వేగం కలిగించినప్పుడు అక్కడ ప్రేరేపించబడినటువంటి విద్యుత్ చాలక బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బి అనేటువంటి సందర్భంలో విద్యుత్ చాలక బలం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ you can if you like this video, share to your friends and relatives. Thank you.